ఏంటండో ఈ బుక్ తిరిగేస్తున్నానని చూస్తున్నారా? ఏమీ లేదండి. సో అంతకన్నా ముందు మనం ఛానల్లోకి వచ్చేసాం కదా, ఇంట్రడ్యూస్ చేసేసుకోవాలి కదా, అంటే మిమ్మల్ని ఈ వీడియోలోకి వెల్కమ్ చెప్పేసుకోవాలి కదా. సో చెప్పేస్తాను, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో టాపిక్ ఏంటనుకుంటున్నారా? అమ్మో, 1వ తారీఖు అర్థమైపోయే ఉంటుంది. మీకు తమ్నైల్ చూస్తేనే అర్థమైపోతుంది సగం. అమ్మో, 1వ తారీఖు వచ్చేసింది. 1వ తారీఖు వచ్చిందంటే ఫుల్ టెన్షన్స్, బుర్రలో ఫుల్ టెన్షన్స్. అది ఎలా? అమ్మో చాలా, ఇది మన తల్లిదండ్రులు ఎలా ఫేస్ చేసి వచ్చారో తెలియదు కానీ, సో మన దగ్గరికి వచ్చేసరికి మట్టికి చాలా కష్టంగానే ఉందండి. కానీ ఫేస్ చేస్తూనే వెళ్తున్నాం అనుకో. 1వ తారీఖు వచ్చిందంటేనే మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి గుండెలు లబ్డబ్ లబ్డబ్ లబ్డబ్, అవునా కాదా? చెప్పేయండి. సో నాకైతే అలాగే ఉంటుంది. మీకు అలా ఉంటుందో లేదో కామెంట్లో కామెంట్ చేయండి. ఎవరికి ఉండదండి మిడిల్ క్లాస్ అంటేనే. మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇక్కడ పెరుగన్నం ఉంటుంది, ఇక్కడ బిర్యానీ ఉంటుంది. కానీ పెరుగన్నం తినాలని ఉండదు, బిర్యానీ తినాలని ఉంటుంది. కానీ అంత అమౌంట్ మన దగ్గర ఉండదు. సో రెండిట్ల మధ్యన ఊగిసలాడేదే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ అనమాట. సో అందుకే ఏంటంటే పెద్దవాళ్ళు ఉరికినే అన్నారు, కొంచెం వచ్చినప్పుడే చక్కబెట్టుకోమని. అంటే ఏం కాదు, ఇప్పుడు మన హస్బెండ్, ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, మన హస్బెండ్ 100 రూపీస్ ఇచ్చారనుకోండి మనకు డైలీ, అందులో 10 రూపీస్ పక్కన పెట్టుకుంటే చాలా మంచిది. అది ఏంటంటే మనకి 90 వచ్చినాయి, 90 రూపాయలు వచ్చినాయి అని మనం భావించుకోవాలి. 10 రూపాయలు పక్కన పెట్టుకుంటే ఇలాంటి టైంలో ఏమన్నా మనకి ఈఎంఐస్ కానీ, లేకపోతే మనకి ఏమన్నా కొంచెం మనీ లేని మంత్లో అవి యూజ్ అవుతాయి. అలాగే నేను మొన్న మీకు ఆడవాళ్ళ హెల్త్ టిప్స్ అనేసి, అదే ఆడవాళ్ళు మీ జాగ్రత్త మీరు తీసుకొని మన హెల్త్ మనమే తీసుకొని వీడియో చేశాను కదా, అది ఒకసారి చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. సో అందులో మీకు నేను ఏం చెప్పాను, ఇంత ముద్ద తక్కువ తిన్నా పర్లేదండి, ఎక్కువ వండేసుకొని పాడేయడం ఎందుకు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాన్ని మళ్ళీ తినడం ఎందుకు, హెల్త్ పాడు చేసుకోవడం ఎందుకు అని చెప్పాను. ఆల్రెడీ ఆ వీడియో చూసుంటే కనుక మీకు అర్థమవుతుంది నేను చెప్పింది. ఇంత అన్నం వండేసుకుని అందులో మనం ఇంతే తిని మిగతా ఇంత పాడేయడం ఎందుకు, అదేదో మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మన్నాడు తినటం ఎందుకు? అలా చేయడం వల్ల మన హెల్త్ పాడవుతుంది, పాడేయడం వల్ల మనీ వేస్ట్ అవుతుంది. సో ఒక ముద్ద తక్కువ తిన్నా పర్లేదు, అలా నేను తక్కువ తినమన్నట్ల, ఎవరి బొజ్జ వాళ్ళది. సో ఏంటంటే ఒక ముద్ద తక్కువ అయినా పర్లేదు, కానీ ఆ పడేసేదేదో నెక్స్ట్ డే పనికి వస్తుంది కదా. సో అదే పొదుపు, అదే కదండి పొదుపు అంటే. ఏదో మనం కొండలో ఏయో పొదుపు చేసే అక్కల్లా, అదే పొదుపు. సో అలాగే మన హస్బెండ్ 100 తెచ్చినా 200 తెచ్చినా అందులో 10 రూపాయలు 20 రూపాయలు దాచుకుంటే అది పొదుపు. ఏంటంటే ఫుల్ టెన్షన్ అండి. ఏంటంటే 1వ తారీఖు వచ్చిన ఈఎంఐలు ఉంటాయి, డోక్రాలు ఉంటాయి, చీటీస్ ఉంటాయి, అలాగే కరెంటు బిల్లు, రెంట్ బిల్లు, హౌస్కి రెంట్, అలాగే ఇంకెన్ని ఉంటాయి, సిలిండరు, గ్లాసరీ, సరుకులు వేయించుకోవాలి. ఇంకా మంత్ వచ్చిందంటే అంతే కదండి, మంత్ ఎండ్ అయిపోతుందంటే మిల్క్, పాల వాళ్ళకి బిల్లు ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వాలంటే టెన్షన్ 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 టెన్షన్. ఫస్ట్ 5 డేస్లో ఎంత టెన్షన్ ఉంటుందో అమ్మో, భరించడం చాలా కష్టం. ఏంటంటే నేను ఫేస్ చేస్తున్నాను, నాకు తెలుసు ఆ టెన్షన్ ఏంటో. అంటే ఎందుకు నువ్వు ఫేస్ చేస్తున్నాను మీకు క్వశ్చన్ రావచ్చు. ఏంటంటే మనం ఎదగాలి అంటే ఇప్పుడు కొంచెం కష్టపడాలి. సో ఇప్పుడు నాకు అరౌండ్ 25 అండి, మా హస్బెండ్కి 31, 32 అంతే. ఇప్పుడు ఈ వయసులో మేము కొంచెం కష్టపడ్డామనుకో, తర్వాత సుఖపడచ్చేమో కదా. ఇప్పుడు మనకున్న ఓపిక మన పిల్లలకు ఉండదు కదా. సో వాళ్ళకేదో మనం కొంచెం, అంటే వాళ్ళని బాగా చదివించి వాళ్ళు ఏదో జాబ్ చేస్తున్నారనుకో, అక్కడితో వాళ్ళు ఏదో తెచ్చుకున్నది వాళ్ళు బతకగలరు, అంతేగాని ఏమి ఇది చేయలేరు కదా. సో మనం ఇప్పుడు కొంచెం కష్టపడ్డామనుకో వాళ్ళ లైఫ్ బాగుంటుంది కదా. చదువు గురించి కష్టపడాలి, వాళ్ళు చదువు ఇవ్వడానికి మంచి ఎడ్యుకేషన్. సో వాళ్ళకి మంచి చదువు ఇవ్వడానికే మనం కష్టపడతాం. తల్లిదండ్రులుగా మనం చేసే ప్రయత్నం అదే చెయ్యాలి కూడా, ఆ ప్రయత్నమే మనం చెయ్యాలి. గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయండి, ఒకవేళ కొంచెం చదివించలే అన్న వాళ్ళ మట్టుకు అందులో అయినా చదివించుకోండి, నో ప్రాబ్లం. అసలు చదివించడం అంటే మానకండి ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇన్ని కట్టాలి, పిల్లలు ఉన్న వాళ్ళకి పిల్లల ఫీజులు వచ్చేస్తాయండి. ఇప్పుడు అరౌండ్
పిల్లల ఫీజులే ఒకళ్ళకి వచ్చే సంవత్సరానికి 50,000 అయిపోతున్నాయి. ఏంటి ఉత్తి నర్సరీ ఎల్కేజీ వాళ్ళకే 30,000, 25,000, 40,000 అంటున్నారు. అసలు ఇవి ఎక్కడ చదువులో నాకైతే అర్థం కావట్లేదు. అంతంత చదువులు పెట్టి అంతంత మనీ పెట్టి చదివేవాడు ఎక్కడైనా చదువుతాడు కదండి. అంతంత మనీ పెట్టి చదివించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఊళ్ళో ఏమన్నా చిన్న స్కూల్ అంటే అది నచ్చదు ఎవరికి, పెద్ద స్కూల్లోనే వేసేసుకోవాలని చూస్తారు. సో అలాంటివి చేయకండి. ఒకళ్ళని చూసి మనం వాత పెట్టుకోకూడదు కదా. మనం ఎంతవరకు ఎగరగలం, మన సంపాదన ఎంత, మన మనం ఎంతవరకు లీడ్ చేయగలం అన్నదే మీరు ఆలోచించండి. అలాగే ఇంకొకటి ఏంటంటే పిల్లలకు కూడా చెప్తున్నానండి నేను ఈ వీడియోలోనే. ఇప్పుడు పిల్లలు మీ డాడీ మీ మమ్మీని ఏదన్నా అడిగారు, నాకు అది వాళ్ళకి లేట్ అవుతుంది కొనివ్వడానికి. లేట్ అయినా నాకు కొనివ్వరు చేయరు అనేసి మీరు అనద్దండి. ఎంత కష్టపడితే మీ డాడీకి మీ మమ్మీకి రూపాయి వస్తుందో మీకు అది కొనివ్వడానికి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడి దాచి మీకు కొనిస్తారో మీకు తెలియదు పిల్లలు. సో అందుకే మమ్మీ డాడీని కూడా నెగ్లెక్ట్ చేయకండి. నేను చెప్పాల్సిన విషయం అయితే మీకు అదే. అందుకే మీకు మొన్న చెప్పాను కూడా, పిల్లలకి ఏదన్నా అడగగానే కొనివ్వకండి. వాళ్ళకి ఏదైనా చిన్న వర్క్ చెప్పండి. ఆ పని చెప్పడం వల్ల వాళ్ళకి ఈ పని చేస్తే నాకు ఇలా వస్తుంది అనేసి వాళ్ళకి తెలుస్తుంది. అందుకే ఈజీగా వచ్చేస్తే ఈజీగానే మనల్ని చూస్తారు. ఏంటంటే కొన్ని మనమే నేర్పుకోవాలండి, కొంచెం కష్టంగా ఉన్నా. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ ఎలా అంటారో, ఇప్పుడు చెప్పాను కదా, బిర్యానీ తినలేం, అటు ఇది తినలేం. సో అదే మధ్యలో కొట్టుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు 200 బిర్యానీ ఉంటుందండి. అమ్మో 200 ఈరోజు నేను తినాలా, అదేదో నాకు సిటీ కేబుల్ బిల్ వచ్చేస్తుంది కదా, కేబుల్ బిల్ వచ్చేస్తుంది కదా అని ఆలోచించుకుంటాం మనం. మన మైండ్ సెట్ అయితే అలానే ఉంటుంది. అవునా కాదంటారా ఫ్రెండ్స్, చెప్పండి. సో ఏంటంటే అరౌండ్ ఎలా లేదన్నా ఈ రోజుల్లో ఒక 30,000, 25,000 లేనిదే ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంటుంది. మినిమం అప్పులు కట్ట లేని వాడికి కనీసం 20,000 అన్నా ఉండాలండి. పిల్లల చదువులకే కాను, లేకపోతే మీ ఇంట్లో సరుకులకే కాను, గ్యాస్ సిలిండరే కాను, ఏదో ఇప్పుడు మామూలుగా బయటికి ఏమైనా వెళ్తుంటేనే 1,500 అయిపోతుంది. 100 కాయింతలో 500 అయిపోతుంది. అసలు ఇదివరకు ఇన్ని సరుకులు వచ్చి ఇప్పుడు ఇన్ని సరుకులు వస్తున్నాయి 500కి కూడా. ఇదివరకు 100కి ఇన్ని సరుకులు వచ్చి అసలు మా ఈ రోజులు అయిపోయినాయి అనమాట. ఎందుకంటే అంటే దాన్ని తప్పట్లో మన బట్టే అవి పెరుగుతున్నాయి కాబట్టి సో మనమే మారాలి. మనం మారితే అవి కూడా మారుతాయి. నేను చెప్పదలుచుకునేది అదేనండి. సో ఫుల్ ఆఫ్ టెన్షన్స్ ఉంటాయి. ఫస్ట్ తారీఖు వచ్చేసరికి మటుకి మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఫేస్ చేసే టెన్షన్స్ ఇవి. సో నేను అందుకే మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఇంత టెన్షన్స్తో ఎట్లా, అందుకేనండి పిల్లలకు కూడా నేను పిల్లలకు కూడా చెప్తున్నాను. పిల్లలు మీ తల్లిదండ్రులను కూడా మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు ఏదైనా మీకు చేయడానికే ట్రై చేస్తారు. సో వాళ్ళని మీరు చులకనగా చూడొద్దు. అలాగే పిల్లలు అడగగానే మీరు కూడా ఏది ఇచ్చేయకండి. సో అమ్మ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఫ్రెండ్స్, ఒకవేళ పిల్లలు మీరు బిర్యానీ అడిగారనుకో, దానికి వాళ్ళకి 200, 300 ఖర్చు అవుతుంది అనుకోవచ్చు. సపోజ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక హాఫ్, ఇప్పుడు ఫుల్ 200 ఉందనుకోండి, అందులో హాఫ్ 100 తెచ్చి మీకు పెట్టుకుంటారు. మీరు తింటేనే వాళ్ళు అది చూసి ఎంతో ఆనందపడిపోతారండి. సో అందుకే అంటున్నాను, ఇంకా ఫస్ట్ తారీఖు వచ్చిందంటే అమ్మో రేపే ఫస్ట్ తారీఖు. చాలా చాలా టెన్షన్ కింద ఉంటుంది. నా విషయానికి నాకే వస్తే నాకైతే ఈఎంఐ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఇంకొకటండి, అప్పులు చెయ్యొద్దు. అప్పులు మీ తాహస్తుకు తగ్గ అప్పులు చెయ్యొద్దు. ఎందుకంటే అప్పులు చేసి తిప్పలు తెచ్చుకోవడం చాలా నరకం అండి. అది తిప్పలు తెచ్చుకున్నట్టే చాలా నరకం. సో అప్పులు చేయొద్దండి. మీకు ఈ రోజు లేకపోతే అలా ఉండండి, అంతే. పస్తుండండి, తప్పులేదు. పస్తుండడం వల్ల మీకేమి ఇదవ్వదు, కథ కొంచెం కొవ్వు కరుగుద్దేమో అంతే. అంతేగాని పస్తు ఉండకూడదు, నేను తినేయాలని అప్పులు మట్టికి తెచ్చుకోకండి. ఒకవేళ మీరు ఏమన్నా వ్యాపారం అనుకోలేదా దేనికి అనుకోండి, మీ దగ్గర ఒకవేళ వ్యాపారానికి ఒక 5 లక్షలు కావాలి, మీ దగ్గర 3 లక్షలు ఉన్నాయి, 4 లక్షలు ఉన్నాయి, 1 లక్ష అప్పు తెచ్చుకోండి, పర్వాలేదు. లేకపోతే మీరు ఏమైనా స్థలం కొనాలనుకుంటున్నారు, మీ దగ్గర 3 లక్షలు ఉన్నాయి, ఒక 2 లక్షలు అప్పు తెచ్చుకోండి, పర్వాలేదు. ఎందుకంటే తీర్చుకోగలరు, బాధ్యత ఉంటుంది, తీర్చుకోగలరు. అందుకని వేస్టేజ్కి అప్పులు చేయకండి. డ్రెస్సులు కొనుక్కోవడానికనో, లేదా తిండి గురించనో, ఇంకోటి అలా అప్పులు అయితే తెచ్చుకోకండి. మనము అప్పులు లేకుండా, అలాగే మనం ఎప్పుడైతే ఫ్రీగా ఉంటామో ఫస్ట్ తారీఖు వచ్చినా భయపడాల్సిన అవసరమే ఉండదు. మనం తెచ్చిన 20,000 సరిపోవంటారా ఫస్ట్ తారీఖు వస్తే? మహా అయితే అంత అండి, పాలవాడికి 1000 ఇస్తాం, కరెంటు బిల్లు ఒక 1000 వస్తుంది, సిటీ కేబుల్ బిల్లు ఒక 300 కడతాం. ఇంకా ఇంట్లో గ్లాసరీ అంటారు, కొన్ని నెలకే వేయించుకుంటారు, ఒక 3,000, 5,000. కొన్ని గ్లాసరీకి తీసేయండి, ఒక 1000 సిలిండర్కి తీసేయండి, అక్కడికి 6,000 అవుతాయి, 7,000. ఒక 1000 పాలుకి తీసేయండి, 7,000 అవుతాయి.
ఏ డోక్రా ఉంటుంది. సమ్ అందరికీ డోక్రా ఉంటుంది, ఉండకుండా ఆడవాళ్ళకి ఎవరికి మన ఆంధ్రాలో ఎవరికి ఉండదు. డోక్రా కంపల్సరీ 4,000 5,000 డోక్రా ఉంటుంది, 3,000 కాడి నుంచి డోక్రా ఉంటుంది. సో ఎంత అలా చూసుకున్నా 12,000 వరకు అక్కడ అవుతుంది. మిగతా 8,000లో మనం ఇల్లుని గడుపుకోలేమా, పిల్లల్ని పెంచుకోలేమా చెప్పండి. నేను చెప్పదలుచుకునేది ఇదే. అమ్మో ఒకటో తారీఖు వచ్చేస్తుందని మనం భయపడక్కర్లేదు. భయం ఉంటుంది, ఉండదు అని నేను చెప్పను. బాధ్యత ఉన్నవాడికి భయం ఉంటుంది. నాకే భయం అండి 1వ తారీఖు అంటే. బాధ్యత ఉన్నవాడికి కంపల్సరీ భయం ఉంటుంది, ఏ బాధ్యత లేనివాడికి ఏ భయం ఉండదు. సో అందుకే బాధ్యత పెట్టుకోండి. ఏదన్నా బాధ్యత అంటే ఏదో మీరు మీ పోజులకి కానీ లేకపోతే మీ ఇట్లాంటి వాటికి కాదు. ఇంట్లో ఇప్పుడు నేను ఒక స్థలం కొనాలి, లేకపోతే నేను ఏదో ఒక గోల్డ్ కొంటున్నాను, లేకపోతే ఏదో మా పిల్లల భవిష్యత్తుకి ఏదో నేను ఇన్వెస్ట్ చేసుకుంటున్నాను. అలాంటి వాటికి అప్పు చేయండి, అలాంటి కష్టపడండి, తప్పులేదు. ఆఫ్లైన్ ఎక్కువ కాదు, కొద్దిగా అలా అనమాట. సో నేనైతే చెప్పదలుచుకునేది ఇదేనండి. అంటే అన్ని టెన్షన్స్ ఉంటే 1వ తారీఖు వస్తే ఇన్ని కట్టాలి. పిల్లలకైనా పెద్దలకైనా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇద్దరికీ తెలియాలనేసి నేను ఇలా ఈ వీడియో చెప్పానండి. సో ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే సబ్స్క్రైబ్ చేసుకోగానే గంట ఉంటుంది కదండి, ఆ గంటని టింగ్ మన కొట్టేయండి. అలాగే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారంటే ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ కీప్ స్మైల్. బై బాయ్.